హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకు ఏం చేస్తున్నాను ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, మా తమ్ముడు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయమన్నాడు. తనకి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంట. రేపు వినాయక చవితి కదా, మీరందరూ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేసుకొని తీసుకురండి అని చెప్పారంట. మా తమ్ముడు 2 days నుంచి అక్క వినాయకుడిని చేద్దాం, మట్టితో చేద్దామా పసుపుతో చేద్దామని అడుగుతున్నాడు అనమాట. సో ఆ రెండు కామన్గా ఉంటాయని ఇంకా ఇన్నోవేటివ్గా థింక్ చేసి మనం వెజిటేబుల్తో చేద్దాం చెర్రీ అని చెప్పానమాట. సో అప్పుడు మేము వెజిటేబుల్తో వినాయకుడిని చేసాం. ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఈ పూర్తి వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఫస్ట్లీ మనం 2 tomatoes తీసుకొని వాటిని అటాచ్ చేయాలి స్టిక్స్ యూస్ చేసి. నెక్స్ట్ ఒక బెండకాయని తీసుకొని కిరీటంలా మనం ప్లేస్ చేసుకోవాలి. తర్వాత 2 మిరపకాయలను తీసుకొని లెగ్స్లా మనం ప్లేస్ చేసుకోవాలి. సో ఊడిపోకుండా మనం స్టిక్స్ని చాలా స్ట్రాంగ్గా పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్స్ మనం 2 వైపులా 2 స్టిక్స్ని అటాచ్ చేసుకొని బెండకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇయర్స్ని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి తొండం. మనం మిరపకాయని తీసుకోవాలి. తొండం షేప్లో ఉన్న మిరపకాయని తీసుకొని మనం తొండం ప్లేస్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐస్ కోసం మనం 2 లవంగపు మొగ్గలు తీసుకొని ఐస్ ప్లేస్లో మనం అటాచ్ చేయాలి. అండ్ ఫైనల్లీ హ్యాండ్స్. సో బెండకాయల్ని హ్యాండ్ షేప్లో కట్ చేసుకొని మన హ్యాండ్స్ ప్లేస్ దగ్గర వాటిని అటాచ్ చేసుకోవాలి. This is my final output, eco-friendly Vinayaka. Happy Vinayak Chavati to all my dear friends. Do subscribe to my channel. Thank you. Kanchana, the artist.